అనేది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కర్ణాటక స్టేట్ లా. సో ఎందుకు అంటే డీలర్స్ చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఉందా? డీలర్స్ ఏముంటుందండి, డీలర్స్ వాళ్ళ లాభాలు అనేది ఉంటే వాళ్ళు ఏ రకంగానే పనిచేస్తారు. వాళ్ళకి కావాల్సింది రోజుకు నాకు ఇంత లాభం రావాలి, ఇంత లాభం వస్తే నా ఇల్లు గడుస్తుంది, నాకు ఇంత సంపాదన మిగులుతుంది అని చెప్పి ఆలోచిస్తారు డీలర్స్. ఇదంతా చేస్తుంది రాజకీయ నాయకులు వాళ్ళ ఎత్తుగడల కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తున్నారు. ఇంత ముందుకు గ్యాస్ కొరత అనేది సృష్టించారు. వారం రోజుల్లో క్లియర్ గా అర్థమైపోయింది గ్యాస్ కొరత అనేది దేశంలో లేదని చెప్పేసి. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు పెట్రోల్ కొరత అని చెప్పేసి సృష్టిస్తున్నారు. పెట్రోల్ కొరత కూడా లేదని చెప్పేసి నిన్ననే కేంద్ర మంత్రి క్లియర్ చెప్పేసింది, పెట్రోల్ కొరత అనేది లేదు, రేట్లు కూడా పెంచబోమని చెప్పేసి క్లియర్ చెప్పిన వాళ్ళు. అంత చెప్పిన కూడా ఇంకా ఇక్కడ పెట్రోల్ బంకులు ఇప్పుడు మన దగ్గర అంటే జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 లో పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ మొత్తం మూసేశారు పెట్రోల్ లేదని చెప్పి, అంటే కొరత చూపిద్దామని చెప్పేసి. జూబ్లీస్ బంజారాహిల్స్ లాంటి ప్రదేశాల్లో చూపిస్తే ఈజీగా అందరికి తెలిసిపోతుంది అన్నట్టు వాళ్ళు ఎత్తుగడ అన్నట్టు ఇదంతా చేయడానికి. ఇంత ముందుకు గ్యాస్ కొరత ఏదైతే సృష్టించారో దానివల్ల ఒక టీ 10 రూపాయలు ఉన్నది 12 రూపాయలు 13 రూపాయలు 15 రూపాయలు అయింది. ఇప్పుడు గ్యాస్ కొరత లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. అయినా కూడా ఆ రేట్లు అనేది తగ్గలేదు. ఇప్పుడు పెట్రోల్ కొరత సృష్టిస్తున్నారు, దీనివల్ల మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగినాయి మళ్ళీ తర్వాత తగ్గించాలని చెప్పేసి అంటే డీజిల్ రేట్లు పెంచడానికి కోసమే ఇదంతా చేస్తున్నారంట. డీజిల్ రేట్లు కాదండి, డీజిల్ పెట్రోల్ సాకుగా చూపించుకొని నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతారు అన్నట్టు. ఏదైనా అని ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఆ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఏమంటాడు, నా దగ్గర పెట్రోల్ లేదు, నేను ఆల్రెడీ బ్లాక్ లో కొనుక్కున్నాను, పెట్రోల్ బ్లాక్ లో కొనుక్కొని వచ్చి నేను సప్లై చేస్తున్నాను, దానివల్ల నాకు రేట్ అనేది పెరిగింది, నాకు 10 రూపాయలుగా నేను అమ్మాల్సిన వస్తువుని నాకు 15 రూపాయలు తీసుకొని వచ్చాను అక్కడి నుంచి, మరి మీకు ఎలా 12 రూపాయలు అమ్మాలి అని చెప్పేసి ఒక ఎత్తుగడ వేస్తున్నారు అన్నట్టు. ఒక్క పెట్రోల్ కానీ గ్యాస్ అనేది నిత్యావసర వస్తువులు ఇవి రెండు. ఖచ్చితంగా సగటు మధ్యతరగతి కానివ్వండి, నిమ్న తరగతి కానివ్వండి, పై తరగతి వాళ్ళు కానివ్వండి, ఇది లేకుండా ఎట్టి పరిస్థితులు ఇది అనేది గడవదు. అది క్లియర్ గా ప్రభుత్వం తెలుసు కాబట్టి దాని మీద దెబ్బకూడదు అని చెప్పి చూస్తారు. ఎందుకు ఈ 3 రాష్ట్రాలని ఈ పెట్రోల్ షార్టేజ్ అని జరుగుతుంది? ఒకటేనండి, ఇప్పుడు మనకు కర్ణాటక కానీ తెలంగాణ కానీ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ గా బీజేపీకి అగేన్స్ట్, ప్లస్ అభివృద్ధికి కూడా అగేన్స్ట్. వీళ్ళు అభివృద్ధి అనేది చెయ్యరు, చేసే వాళ్ళని ఒప్పుకోరు. అభివృద్ధి అనేది వీళ్ళ పందా కానే కాదు, వీళ్ళ పప్పు మాట ఎప్పుడైనా ఒకటే ఉంటది. పనికి రాని ఏదో దేశాన్ని చూపిస్తాడు అన్నాడు, అయితే చైనా చూపిస్తాడు, లేకపోతే పాకిస్తాన్ చూపిస్తాడు, లేకపోతే బంగ్లాదేశ్ చూపిస్తాడు. అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ రెపో రేట్ ఇంత ఉంది అని చెప్పి చూపిస్తుంటాడు. తనకి మైండ్ లేదన్న విషయము దేశ ప్రజలు అందరూ తెలిసినా కూడా ఇంకా పప్పును చేద్దామని చెప్పి చూస్తుంటారు. ఆయనను నాయకుడు పెట్టుకున్న నాయకులు ఇంకా వాళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు, ఇదే రాష్ట్రాన్ని ముంచడానికి ప్రయత్నిస్తున్నారు. మన రాష్ట్రం అనేది కర్మకారి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో బాగు చేస్తారు, అప్పులు కుంపడిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులను బారి నుంచి తప్పించేసి కనీసం అప్పులు లేకుండా ఆయన చేస్తారని చెప్పి అనుకుంటే, రాష్ట్ర అప్పు వదిలిపెట్టండి, ప్రతి పౌరుని జేబు చిల్లు పడేలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు గ్యాస్, ఇప్పుడు పెట్రోలియంది. ఈ పద్ధతి అనేది మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ లో మీరు దెబ్బతిన్నారని ఖచ్చితం. కానీ ఏపీలో గవర్నమెంట్ వచ్చి టీడీపీ కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు కదా, మరి అక్కడ ఎందుకు షార్టేజ్ వస్తుంది? ఫ్యూయల్ షార్టేజ్ ఏపీలో కూడా లేదండి. మనకు ఈ షార్టేజ్ అనేది ఉన్నది కేవలం కర్ణాటక తెలంగాణలోనే, ఏపీలో మనకు చూపించట్లేదు. మన ఏపీలో ఉందని చెప్పేసి మీరు అన్నమే తప్ప నేను ఎవరికైతే గమనించలేదు క్లియర్ గా. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి సజ్జల గారు అంటున్నారు. మీరేమంటున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నారు, వాళ్ళు లేరు. వాళ్ళు చేయాలనుకున్న పని ఇదే అన్నట్టు. వాళ్ళు ఏం చేసినంటే కాంగ్రెస్ ఎలా అయితే అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలనుకుంటుందో, అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టీడీపీని జనసేనను ఇరకాటంలో పెట్టారని చెప్పి అనుకుంటుంది. తద్వారా ఈ మాటలని చెప్పి తిప్పుతుంది. ఎలాగో అక్కడ తెలంగాణలో కర్ణాటకలో చూపిస్తున్నారు, ఇక్కడ చూపించడానికి వీలేదు. కనీసం ఈ తప్పుడు ప్రచారం అనేది చేద్దాము అని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని కొనుక్కున్నారు తప్ప ఆంధ్రాలో ఎక్కడ కూడా కొరత లేదు, అక్కడ పుష్కలంగా లభిస్తుంది. ఇది అనేది ఓన్లీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉంది. ఈ 2 రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు చేసిన ఫలితం, మీరు చేసిన తప్పు అనేది మీరు అనుభవిస్తున్నారు. వచ్చే ఎలక్షన్ లో ఇటువంటి తప్పు చేయకండి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.